హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ పెసరపప్పుతో చారు చేసి చూపిస్తానండి. దీన్ని పెసరకట్టు అని కూడా అంటారు. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే 2 టమాటాలు, ఉల్లిపాయ, పెసరపప్పు, చింతపండు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి చేసుకోవాలండి. ఇప్పుడు పెసరపప్పుని నానబెడుతున్నాను. పెసరపప్పు ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదండి. కందిపప్పు అయితే నేను కనీసం అరగంటన నానబెడతాను. ఎందుకంటే నానితే పప్పు మెదిగి బాగా మెత్తగా ఉడికి చక్కగా బాగా మెదుగుతుంది, మనకు కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పెసరపప్పులు 10 నిమిషాలు నానబెడితే సరిపోతుందండి. అందుకని చెప్పి ఈ పెసరపప్పుని ఒక 10 మినిట్స్ అట్లా నానబెడుతున్నాను. కొంచెం గ్లాస్ వాటర్ పోసి ఒక పక్కన పెడతాను. పెసరపప్పు చాలా చలవ చేస్తుందండి. సమ్మర్కి చక్కగా ఆరోగ్యానికి ఆరోగ్యం, చలవకి చలవ. తింటే కూడా చాలా లైట్గా అనిపిస్తుందండి, హెవీగా ఉండదు. చాలా హాయిగా ఉంటుంది, పొట్టకి తేలిగ్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక 2 టమాటాలు తీసుకున్నాను కదా, అవి కట్ చేసేసి వేసానండి పెసరపప్పులో. ఇప్పుడు టమాటాతో పాటుగా కొంచెం పసుపు, కొంచెం కారం వేస్తున్నానండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ కూడా వేస్తాను. చింతపండు, కొంతమంది చింతపండు వేయరండి. చింతపండు వేయకపోతే చప్పగా ఉంటుంది, అందుకని చింతపండు కూడా ఒక బద్ద వేయాలండి కంపల్సరీగా. ఇప్పుడు మూత పెట్టి ఒక 3-4 విజిల్స్ రానివ్వాలండి. ఇప్పుడు తాలింపు గింజలు రెడీ చేస్తున్నాను. ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసి రెడీగా పెట్టుకున్నానండి. కొంచెం కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర చాలు. ఇప్పుడు విజిల్ వచ్చిందండి, పప్పు ఉడికిపోయింది. చూడండి, మెత్తగా ఉడికిపోయింది. పెసరపప్పు కదా, ఈజీగా ఉడికిపోతుంది. ఇట్లా ఇంకా మెదుపుకోవటమేనండి. మరీ మెత్తగా కాటిలాగా ఏం చేయక్కర్లేదండి. ఈ పెసరపప్పుని ఒక మాదిరిగా మెదుపుకున్నా సరిపోతుంది. కందిపప్పులాగా పేస్ట్లా అంత ఇదిగా చేయక్కర్లేదు అసలు. ఇది అవ్వదు కూడా అండి, అంత మెత్తని పేస్ట్ లాగా పెసరపప్పు. ఎందుకనో మరి అట్లా మెదుపుకున్నాక వాటర్ పోయాలండి. ఎందుకంటే చారు అనుకున్నాం కదా, అందుకని చెప్పి ఒక గ్లాస్ వాటర్ పోయాలి. కన్సిస్టెన్సీ చూసుకుని కావాల్సినన్ని వాటర్ పోసాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసాను. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించానండి. స్టవ్ వెలిగించి చారుని ఒక పొంగు రానివ్వాలండి. ఒక పొంగు వచ్చినాక 2-3 మినిట్స్ మరిగితే సరిపోతుందండి. పప్పుచారుకి లాగా ఎక్కువసేపు మరగాల్సిన పని లేదు, ఈజీగా అయిపోతుంది వంటకం చేయటం కూడా. ఒక పొంగు వచ్చినాక 2 నిమిషాలు మరిగితే చాలు, తాలింపు వేసేసుకోవచ్చు. అది మరిగేటప్పుడే నేను తాలింపు వేస్తానండి, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. తాలింపు టేస్ట్ కూడా చారుకు పట్టి మరిగేటప్పుడే వేస్తే బాగుంటుంది. ఇప్పుడు నేను సాల్ట్ వేసానండి, సరిపడినంత సాల్ట్ వేసాను.
ఇప్పుడు తాలింపు చేస్తున్నానండి. ఆయిల్ ఆల్రెడీ వేసేసాను కదా, తాలింపు గింజలన్నీ వేసాను. చిటపటమని వేగినాక ఇప్పుడు ఇందులో కొంచెం ఒక 2 రెబ్బలు వెల్లుల్లిపాయ చితకొట్టి వేస్తానండి. వెల్లుల్లిపాయ వేయటం వల్ల మంచిగా ఫ్లేవర్ బాగుంటుందండి చారుకి. వెల్లుల్లిపాయ హార్ట్కి మంచిది కదండి, ఎప్పుడన్నా వాడచ్చు ఇలాగా. వెల్లుల్లిపాయ కూడా వేగిపోతుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేస్తాను. కరివేపాకు కూడా వేసినాక ఈ తాలింపుని చారులో వేసేస్తానండి. చారు మరుగుతూ ఉండగానే వేసేస్తాను. కొంతమంది ఏంటంటే చారు మొత్తం అయిపోయినాక దించే ముందు వేస్తారు తాలింపు, కానీ నేనైతే ఇట్లా చారు ఉడికేటప్పుడే తాలింపు వేసేస్తానండి. టేస్ట్ బాగుంటుంది ఇలా చేస్తే. తాలింపు వేసినాక కూడా ఒక 2-3 మినిట్స్ ఉడికించుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. చారు అయిపోయిందండి. ఇప్పుడు ఈ చారులోకి కాంబినేషన్గా మరి ఏదన్నా నంచుకోవడానికి ఉంటే బాగుంటుంది కదండి. ఏ వడియాలో ఊరమిరపకాయలో, నేను ఇప్పుడు ఊరమిరకాయలు వేయించుతున్నానండి. ఆయిల్ పోసాను. ఈ ఊరమిరకాయలు ఏంటంటే అండి సాల్ట్ తక్కువ అండి. మామూలుగా అయితే ఊరమిరకాయలు అనగానే మంట తగ్గించడం కోసమని సాల్ట్ బాగా వేస్తారు కదా, కానీ వీటిల్లో అసలు సాల్ట్ చాలా చాలా తక్కువ ఉంటుంది. బీపీ ఉన్నవాళ్ళు కూడా చక్కగా హ్యాపీగా తినొచ్చు ఈ మిరపకాయలు. అసలు సాల్టే అనిపించదు. మరి మంట పుడుతుంది కదా అని అనుకుంటారేమో, మంట కూడా ఉండదండి. ఎందుకంటే వీటిని తయారు చేసేటప్పుడే వీటిల్లో కొంచెం వాము, నిమ్మకాయ రసం, వాము పొడి ఇవన్నీ వేస్తారండి మధ్యలో. అంతని చెప్పి అసలు మంట ఉండదు వాము వల్ల, నిమ్మకాయ రసం వల్ల. అందుకని చెప్పి సాల్ట్ తక్కువ ఉన్నా కానీ అసలు మంట ఏం అనిపించదు. అందరూ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ హ్యాపీగా తినచ్చు. మంట ఉండదు, సాల్ట్ ఉండదు. ఇదిగోండి మిరపకాయలు వేగిపోయింది, తీసేసాను. ఇది పెసరపప్పు చారు, అందులోకి కాంబినేషన్ ఊరమిరకాయలు. ఇదేనండి ఇవాళ వీడియో. ఉంటానండి.